హాయ్ గాయ్స్, మనం బెసనగర్ బీచ్కి అయితే వచ్చినాం. చూద్దామని కొన్ని బీచెస్ అయితే కవర్ చేయాలనుకుంటున్నా, అందుకని ఈ బీచ్కి కూడా వచ్చా. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్ళి మనం మొత్తం ఎలా ఉందో చూద్దాం. అక్కడ ఫేమస్ చర్చ్ కూడా ఉంది, అది కూడా వీడియో చూద్దాం. ఆల్రెడీ ఆ వీడియో తీసాను నేను. కుదిరితే ఆ చర్చి విజిట్ చేద్దాం, లేదంటే బీచ్ విజిట్ చేద్దాం. తాబేలు లాంటివి పెట్టారు, బాగున్నాయి. ఇంకా ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు, అప్డేట్ చేస్తున్నట్టున్నారు మొత్తం. ఇక్కడ పక్షి బొమ్మలు, తాబేలు బొమ్మలు, కొంగ బొమ్మలు అన్నీ పెట్టారు. ఇక్కడ చిన్న చిన్న బర్డ్స్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ పార్కింగ్ చేశారు, బైక్స్ని అయితే తీసుకెళ్ళిపోయేటట్టున్నారు. ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు పార్కింగ్లో పెడితే, అదే అనుకుంటా. అయితే నడిచి వెళ్ళడానికి, ఇసుకలో కాకుండా మామూలుగా నడిచి వెళ్ళడానికి పెట్టారు, బాగుంది. ఇలాంటివి చేసినప్పుడే బైక్స్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు, రోడ్డు మీద పెట్టారు. మంచిగా అలా సెట్ చేశారు, దాగం పెట్టి వాకింగ్ చేసుకునేటట్టు. వచ్చి డస్ట్బినే కొంచెం బాగా చేశారు డిజైన్. ఇక్కడ ఇంకా చూసినట్టయితే మనకి మామూలుగా ఐరన్తో చేసిన ఒక పక్షి అయితే కనపడుతుంది, ఐరన్తో చేసిన పక్షి. బెసన్ నగర్ మొత్తం ఆల్రెడీ నేను ఒకటి చూసాను. ఇవన్నీ చూసినాయే. ఎందుకు వచ్చానంటే మామూలుగా ఇంట్లో బోర్ కొడుతున్నాయి కదా అన్నట్టు తిరగడానికి వచ్చా. ఇక్కడ చూడండి మొత్తం షాప్స్ అన్ని క్లోజ్లో ఉన్నాయి. ఎందుకు క్లోజ్లో ఉన్నాయి అంటే ఇప్పుడు డే టైం కదా, ఎవరు ఎక్కువ ఉంటారంటే కాలేజీ బంక్ కొట్టేసి లవర్స్తో బయటకు వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళు తప్పితే ఇంకెవరు ఉండరు. మొత్తం ఇది కూడా చాలా మారిపోయింది. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ గేమ్స్ అవన్నీ ఆడాను నేను. ఇక్కడ మెయిన్ స్పాట్ ఏంటంటే ఒక చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్ కోసం వస్తారు. మళ్ళీ ఇక్కడ పీస్ఫుల్గా కూడా ఉంటుంది బాగా. మెరీనా బీచ్ తర్వాత ఇది కొంచెం అక్కడ దూరం కనపడుతుంది కదా, ఇక్కడ దీని దగ్గర చాలామంది ఫోటోలు తీసుకుంటారు. ఇక్కడ షూటింగ్ కూడా జరిగింది, ఇంతకుముందు ఒక సినిమాలో ఉంది. అయితే ఖాళీగా ఉందప్ప, ఎవ్వరు లేరు. డస్ట్బిన్స్ ఇవి, ఈ చేపలా కనపడుతున్నాయి కదా, ఇవి వచ్చి డస్ట్బిన్స్ చేప టైప్లో పెట్టేశారు. అంటే కొత్తగా ట్రై చేయడానికి, బీచ్ కదా అందుకని చేపల టైప్లో పెట్టేశారు. కొత్త ఇన్వెషన్స్ చేస్తుంటారు. దీంట్లో నుంచి చెత్త ఎలా తెస్తారు, ఇప్పుడు పెట్టడానికి బాగానే పెట్టారు. ఓకే, అక్కడైతే చాలా పావురాలు ఉన్నాయి, కనపడుతున్నాయా? ఇక్కడ చాలా పావురాలు ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు అందరూ. ఇక్కడ ఇంతకుముందు షూటింగ్ జరిగింది. పావురాన్ని ఎగిరిపోతాయి. ఇంతకుముందు షూటింగ్ జరిగింది దీంట్లో. మెయిన్ అందరు ఇక్కడికే వస్తారు. బెసన్ నగర్ అంటే కొంచెం పీస్ఫుల్గా ఉండిద్దని వాళ్ళ నమ్మకం. ఇక్కడ క్రౌడ్ కూడా సాయంత్రం పూట అయితే బాగానే వచ్చింది. సూపర్ లొకేషన్స్. ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, మొత్తం కంట్రోల్లో ఉంటుంది వాళ్ళకి. ఇదిగోండి, ఇదే ఆ ప్లేస్ మొత్తానికి. ఇక్కడైతే చాలామంది ఫోటోలు దిగుతారు. సూర్య సినిమా అనుకుంటుంది ఇక్కడ జరిగింది షూటింగ్, ఇక్కడ జరిగింది. మొత్తం క్లోజ్లో ఉంది, ఏం లేదు. బెసన్ నగర్ మొత్తం క్లోజ్లో ఉంది, ఎవ్వరు లేరు. అక్కడెక్కడ లవర్స్ కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు, మన పనులు మనం ఉన్నాం. ఇక్కడ చర్చ్ ఉంది, అక్కడ దూరం కనిపిస్తుందా, అక్కడ చర్చ్ ఉంది. ఇది బెసన్ నగర్. అయితే మొత్తానికి సముద్రం చూపిస్తాను. ఈవినింగ్ టైంలో వెళ్తేనే బాగుంటుంది బీచ్కి. ఈవినింగ్ టైంలో అయితే అందరూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. పావురాలన్నీ ఎగిరిపోతున్నాయి. మీరు ఒకవేళ వీటికి వేయాలనుకుంటే తీసుకొచ్చి వేయచ్చు, ఎవరేమంటారు. ఇక్కడ దారి సూపర్గా ఉంది కదా, ఇసుకలో నడవకుండా మంచిగా చెక్కలు వేసారు, చెక్కల మీద నడవడానికి. సో గాయ్స్, ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం, అయిపోయింది. అంతేం లేదు, ఈవినింగ్ టైంలో వస్తే మంచిగా జనాలు అందరూ చాలామంది ఉంటారు. సో ఈ వీడియో అయితే ఇంతే, చూడండి. ఈవినింగ్ టైంలో వస్తే చాలామంది ఉంటారు, బాగుంటుంది. ఎవరు లేరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
చర్చ్ దగ్గర కూడా వచ్చేసినాం. ఇదే ఆ చర్చ్, ఎక్కడైతే చర్చ్ ఉంది. చర్చ్ లోపలికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. చర్చ్ దగ్గర అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ చూసుకున్నట్టు ఇక్కడ చర్చ్ ఉంది. ఇది పెద్ద చర్చ్.